ఏం చేసినా డాండ్రఫ్ తగ్గట్లేదా? డాండ్రఫ్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. డాండ్రఫ్ అంటే మలసీసి అనే ఒక ఫంగస్. చాలా మంది ఓవర్ నైట్ ఆయిల్ పెట్టుకొని పడుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఫంగస్ కి ఈ ఆయిల్ ఫుడ్ లాంటిది. ఎంత ఎక్కువ ఆయిల్ ఉంటే ఫంగస్ అంత ఎక్కువ గ్రో అయ్యిద్ది. హాట్ వాటర్ తో హెయిర్ వాష్ అస్సలు చేసుకోవద్దు. హెయిర్ ని ఎక్కువ స్క్రాచ్ చేసుకోవద్దు. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ ఇంకా ఎక్కువ ఇరిటేట్ అయిపోయింది. మీ కోమ్స్, హ్యాట్స్ వేరే వాళ్ళతో అస్సలు షేర్ చేసుకోవద్దు. ఇప్పుడు డాండ్రఫ్ ఉండే వాళ్ళు ఏం చేయాలో తెలుసుకుందాం. మీరు వాడే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉండేటట్టు చూసుకోండి. హెయిర్ వాష్ చేసుకునే ఒక 30 మినిట్స్ ముందు మీ స్కాల్ప్ కి టీ ట్రీ ఆయిల్ ని అప్లై చేసుకోండి. ఇది అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ కంట్రోల్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. వారానికి కనీసం 2 to 3 టైమ్స్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ తో కనీసం స్కాల్ప్ కి 3 to 5 మినిట్స్ అప్లై చేసి మసాజ్ చేసుకొని తరచూ క్లీన్ అండ్ డ్రైగా ఉంచేటట్టు చూసుకోండి. మోర్ ఓవర్ మీ డైట్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, వైటమిన్ బి ఉండేటట్టు చూసుకోండి. ఇవి మీ స్కాల్ప్ హెల్త్ కి చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ ఫాలో అయినా డాండ్రఫ్ తగ్గకపోతే ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం డాక్టర్ రవికిరణ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్తీగా ఉండండి.